హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ముందే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందే 3 పెద్ద క్యాప్సికమ్లను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ క్యాప్సికమ్ ముక్కలను ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఒక బంగాళాదుంపను అలాగే ఒక క్యారెట్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా బంగాళాదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేశానండి. క్యారెట్లను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని ఇవన్నీ బాగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూసారా, ముక్క అనేది కొద్దిగా ఉడికిందండి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మీరు ఎంతైతే తింటారో మీకు తెలుస్తుంది కదా, మీకు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అనేది ముక్కలకు పట్టేలాగా ఈవెన్గా కలుపుకుని మరో 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత చూసారా, కొద్దిగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారమును యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారమును యాడ్ చేస్తున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు ఎంతైతే తింటారో అంత కారంను అయితే యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అలాగే కారమును వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలన్నాను కదండి. ఇలా మూత పెట్టుకుని 2 మినిట్స్ అయిన తర్వాత చూసారా, కారంలో ఏదన్నా పచ్చివాసన ఉంటే పోతుంది. ఒకసారి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.